కొండలు గుట్టల మీద ఆశ్రమాలలో తపస్సు చేసుకునే సాధువులు సంతులు బాబాలు ఎక్కడెక్కడోళ్ళో అంతా అందరూ ఒకటే జాగాకు పోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ అనే జాగల కుంభమేళా శురువైతుంది కదా. ఇప్పుడు దేశమంతా దాని గురించే మాట్లాడుకుంటాండ్రు. మరిగా మనం కూడా ఓసారి అట్లా పోయి చూసేద్దాం పార్రి. 13వ తారీఖు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ అనే జాగల శురువైతున్నది కుంభమేళా. 13 నాడు శురువైందంటే ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఇక పుట్టవలికి చీమలు వచ్చినట్టే ఉంటది. పోన్రి ఎటు చూసిన పబ్లిక్కే. మీదికెళ్ళి ఈసారి చేస్తాన్న కుంభమేళా 144 ఏండ్లకోసారి వస్తుందట. అందుకే అన్ని తీర్ల తయారైనరు యోగి సర్కార్ వాళ్ళు. అన్యేమో గాని కుంభమేళాకు దేశంలో ఎక్కడెక్కడో ఉండే సాధువులు స్వామీజీలు తప్పకుండా పోతుంటారు. గట్లనే ఇగో తీరు తీరు బాబాలు ప్రయాగరాజుల ప్రత్యక్షమైతాన్రు. ఇగో గీన ఆటో బాబానట. ఏండ్ల సంధి కానా పీనా సోనా అన్ని ఆటోలనే నడుస్తున్నాయట. ఇక ఇప్పుడు కుంభమేళా ఉన్నదని గంగల మునుగనికే ఢిల్లీకేంచి ఆటో వేసుకొని ప్రయాగరాజుకు వచ్చిండు. ఇక గీన చాబీవాలా బాబానట. అంటే తాళం చేతుల బాబా అన్నట్టు. అగ చూడర్రే, చేతుల పెద్ద తాళం చేయి పట్టుకున్నాడు. పెయ్యికి పెద్ద పెద్ద తాళం చేతులు తగిలించుకున్నాడు. గిట్ల మోటార్ సైకిల్ బాబాలు కార్లల్లో దేశం అంతా తిరిగే బాబాలు అబ్బో తీరొక్క తీరులో అందరుగా ఆనొస్తున్నారు. కుంభమేళాకు పోయి గంగల మునిగి పుణ్యం సంపాదించుకోవాలని లైన్లు కడుతున్నారు. మన దేశం బయటి దేశం అన్ని దిక్కులకేంచి 40 కోట్ల మంది దాకా వస్తారని అంచనా వేసిండ్రట. ప్రయాగరాజుకు 13,000 రైళ్లు నడుపుతున్నారట. ఓ చిన్నగా లేదు పోన్రి కథ. 50 దినాలు ఎవ్వలను పట్టవశం కాకుండానే ఉంటది. మరిగా చూడాలి ఎట్టెట్టయితుందో.